చెప్పండి. ఇవాళ ఏంటంటే టీటు థియాసఫీని దివ్యజ్ఞాన తత్వసారం. వసంతలత చెప్తావా? ఆ, అలాగే. ఓం శ్రీ గురుభ్యో నమః. మార్చి 13, 2026 శుక్రవారం. ఈ రోజు మనకు సత్సంగంలో లక్ష్మి గారు కీ టు థియోస్ దివ్య జ్ఞాన తత్వ సారం అనే పుస్తకంలోని పిఎల్ఎన్ ప్రసాద్ గారి అనువాద పుస్తకంలోంచి చదివి బ్లవెట్స్కి మనకి రాశారు. వివరిస్తారు. బ్లవెట్స్కి రాసిన పుస్తకం. అనువాదం పిఎల్ ప్రసాద్. ఓహో, అదే అనువాదం అనే చెప్పాను. అనువాద గ్రంథంలోని విషయాలను లక్ష్మి గారు చర్చిస్తారు, చదివి వినిపిస్తారు. సాధకుడు ఆత్మల నుండి మనకు లభించే సమాచారము లేదా భావ ప్రసారం చాలా మేధావంతంగా ఉండటమే కాక ఎన్నో సంఘటనలు వాస్తవాల గురించిన జ్ఞానం లభిస్తుంది. ఈ విషయాన్ని ఏ మాధ్యమం అందుకుని చెబుతున్నాడో అతడికి ఎంత మాత్రం తెలియదు. కొన్ని సందర్భాల్లో ఇచ్ఛాపూర్వకంగా పనిచేస్తున్న పరిశోధకుడికి కానీ ఇక్కడ ఉన్న ఇతర ప్రేక్షకులకు కానీ కూడా మరొకసారి చెబుతాను. ఆత్మల నుండి మనకు లభించే సమాచారము లేదా భావ ప్రసారం చాలా మేధావంతంగా ఉండటమే కాక ఎన్నో సంఘటనలు వాస్తవాల గురించి జ్ఞానం లభిస్తుంది. ఈ విషయాన్ని ఏ మీడియం మాధ్యమం అందుకుని చెబుతున్నాడో అతనికి ఎంత మాత్రం తెలియదు. కొన్ని సందర్భాల్లో ఇచ్ఛాపూర్వకంగా పనిచేస్తున్న పరిశోధకుడికి కానీ అక్కడ ఉన్న ఇతర ప్రేక్షకులకు కానీ కూడా ఎంత మాత్రం తెలియదు. దివ్యజ్ఞాని మీరు చెబుతున్నట్లుగా ఆత్మలకు ఉన్న మేధాశక్తి జ్ఞానాన్ని ఈ విషయం రుజువు చేయడం లేదు. శరీరమే లేని ప్రేతాత్మల నుండి ఈ జ్ఞానం వస్తున్నట్లు రుజువు చేయదు. నిద్రలో నడిచే వారు అంటే సోమనాంబులు కూడా కొందరు ఆ మత్తులోనే సంగీతంలో స్వర పరచగలరు, కవిత్వం చెప్పగలరు. ఎన్నో గణిత శాస్త్ర సమస్యలను కూడా వారికి ఎంత మాత్రం పరిష్కరించగలరు. వీరు ఎన్నడూ సంగీతం నేర్చుకోలేదు, గణితంలో కూడా వారికి ఎంత మాత్రం ప్రవేశం లేదు. మరికొందరు ఎంతో మేధావంతంగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరు. మరికొందరు ఎన్నో భాషల్లో మాట్లాడగలరు. హీబ్రూ, లాటిన్ వంటి భాషల్లో కూడా మాట్లాడగలరు. ఈ భాషలను వారు ఎప్పుడూ నేర్చుకోలేదు. అసలు వాటి గురించి వారికి ఎంత మాత్రం తెలియదు. వారు నిద్రలో నుండి లేచిన తర్వాత ఏం జరిగిందో, వారు ఏం చేశారో వారికి ఏమాత్రం తెలియదు. ఇదంతా వారు చాలా గాఢ నిద్రలో ఉండగా జరిగింది. ఇదంతా ఆత్మల వల్లే జరిగిందని మీరు అనుకుంటారా సాధకుడు? దీనిని మీరు ఎలా వివరిస్తారు? దివ్యజ్ఞాని మానవుడిలోని భగవంతుడి దివ్య తారక విశ్వాత్మలో జ్యోతి స్వరూపం ఒక్కటే. ఆ ఆత్మజ్యోతి విశ్వమంతా వ్యాపించింది. దాని సంపూర్ణ జ్ఞాన స్వరూపం ద్రవ్యరాశి చుట్టూ ఆవరించి ఉన్న అవరోధాల వల్ల దానిలోనికి దిగి రాలేకపోతున్నది. ఈ అవరోధాలన్నీ తొలగించబడితే మరో మాటలో చెప్పుకోవాలంటే భౌతిక శరీరం ఎంత ఎక్కువగా చైతన్యరహితం అయితే తన స్వతంత్రమైన కార్యాలు చేయలేని స్థితిలో ఉంటే, ప్రజ్ఞాస్థితి కోల్పోతే, లేదా ఏదైనా వ్యాధికి లోనైతే, గాఢ నిద్రలో కానీ మత్తులో కానీ ఉంటే అతడి స్వీయ అంతరంగం లేదా ఆత్మ ఈ లోకంలో అవతరించగలదు. ఊర్ధ్వస్థాయి యొక్క అద్భుతమైన అభివ్యక్తీకరణకి ఇదే మా వివరణ. ఇందులోనే ఎవరూ కాదన లేని మేధాశక్తి జ్ఞానం దాగి ఉన్నది. అధోస్థాయిలోని అవతరణంలో అలా ఇంద్రియాలకు తెలియవచ్చినవి స్పష్టంగా ప్రజల మాటల్లో చెప్పుకునే ఆత్మ గురించి వివరించాలన్నా, ఈ విషయాల గురించి అత్యున్నతమైన బోధనలు వివరించాలన్నా ఎంతో సమయం, ప్రవేశం అవసరం. మనం ప్రస్తుతం ఇస్తున్న దానికన్నా మరింత ఎక్కువ అవసరం. ప్రేతాత్మల
వ్యాసంగం కలిగిన ప్రేతాత్మ తాత్వికవాదుల అంటే స్పిరిచువలిస్ట్ విషయాల్లో జోక్యం చేసుకునే కోరిక మాకేమీ లేదు. ప్రస్తుతం ఊర్ధ్వస్థాయిలోని అవతరణలు శరీర రహితమైన ఆత్మల ద్వారా జరుగుతాయని నమ్ముతున్నారు. ప్రేతాత్మలతో వ్యవహరించే ప్రేతాత్మ తాత్వికవాదుల నాయకులు, వారిలో మంది విద్యార్థికులు, జ్ఞానులు, మేధావులే ముందుగా ఇంద్రియాలకు గోచరమైనవన్నీ ఆత్మల ద్వారా సృష్టించబడలేదని చెబుతున్నారు. క్రమేపీ వారు మొత్తం సత్యం అంతా గ్రహిస్తారు. ఈలోగా మాకు మతంపై ఉన్న నమ్మకాలను మార్చే హక్కు లేదు, అలాంటి కోరిక కూడా లేదు. ఆత్మలు ఈ లోకంలో అవతరించే విషయాలు, శరీరమే లేని ఆత్మలు మానవులతో సంభాషించే సాధనల గురించి మాట్లాడే విషయం మరొకటి ఉంది. భూలోకంలో ప్రేతాత్మల ఆవిర్భావం గురించి భావ ప్రసారం అతి తక్కువగానే చెప్పుకుంటారు. భూలోకంలో ఒకసారి వాక్యం మళ్ళీ చదువుతాం. ఆవిర్భావం గురించి, అంతేకాక జీవించున్న మానవుల ఆత్మతో శరీరమే లేని దేహాత్మలలో భావ ప్రసారం అతి తక్కువగానే చెప్పుకుంటారు. అంటే చనిపోయిన ఆత్మలు ప్రవేశించి మాట్లాడుతున్నాయి అంటే దానికేమో కాదన్నట్టుగా చెప్తున్నారు. ప్రేతాత్మల ఆవిర్భావం గురించి, అంతేకాక జీవించున్న మానవుల ఆత్మతో శరీరమే లేని దేహాత్మలతో భావ ప్రసారం అతి తక్కువగానే చెప్పుకుంటారు. ఇటువంటి వ్యక్తుల విషయంలో మరణించిన వారి ఆత్మలు భూమిపైకి అవతరించడం లేదు. భూలోకంలో జీవిస్తున్న వారి ఆత్మలే పవిత్రమైన ఆత్మల ఊర్ధ్వస్థాయికి సాగుతున్నాయి. వాస్తవానికి ఊర్ధ్వస్థాయికి వెళ్ళడం అన్నది లేదు, కింది స్థాయికి దిగి రావడం అన్నది లేదు. కేవలం ఆ వాహకం యొక్క స్థితిలో మాత్రమే మార్పు ఉన్నది. జీవించిన ఉన్నవారు ఆ స్థితిలో స్తంభించిపోతారు. ఇది ఒక సమ్మోహనం లేదా మంత్రముగ్ధమైనట్లు ఉన్న స్థితి. జీవాత్మ ఏంటి సౌండ్ వస్తుంది? వసంత గారు మ్యూట్ చేసుకోండి ఒకసారి. ఓకే, ఇటువంటి వ్యక్తుల విషయంలో మరణించిన వారి ఆత్మలు భూమిపైకి అవతరించడం లేదు. భూలోకంలో జీవిస్తున్న వారి ఆత్మలే పవిత్రమైన ఆత్మల ఊర్ధ్వస్థాయికి సాగుతున్నాయి. వాస్తవానికి ఊర్ధ్వస్థాయికి వెళ్ళడం అన్నది లేదు, కింది స్థాయికి దిగి రావడము లేదు. కేవలం ఆ వాహకం యొక్క స్థితిలో మాత్రమే మార్పు ఉన్నది. జీవించి ఉన్నవారు ఆ స్థితిలో స్తంభించిపోతారు. ఇది ఒక సమ్మోహనం లేదా మంత్రముగ్ధమైనట్లు ఉన్న స్థితి. జీవాత్మ స్వేచ్ఛగా ఏ అవరోధాలు అడ్డంకులు లేకుండా ఉంటుంది. శరీరమే లేని ఆత్మలు విహరిస్తున్న లోకంలో అది ప్రజ్ఞాశక్తితో వ్యవహరిస్తూ ఉంటుంది. ఈ కారణంగా ఏ రెండు జీవాత్మల మధ్య ఆధ్యాత్మిక ఆకర్షణ ఉన్నట్లయితే వారు స్వేచ్ఛగా మాట్లాడుకోగలరు. ఇది కళల్లో కూడా జరగవచ్చును. వాహక స్థితికి మృదుత్వ రాహిత్య స్థితికి ఒక తేడా ఉంది. స్వేచ్ఛగా ఉన్న ప్రేతాత్మ వాహకానికి తాను ప్రవేశించదలుచుకున్న అంతగా ప్రతిఘటించని భౌతిక శరీర అవయవాలపై ప్రభావం చూపగలిగే ఒక అవకాశం, సౌకర్యం ఉన్నది. వాటి ద్వారా తాను చేయదలుచుకున్న పనులు చేయవచ్చును. తన ఇష్టానుసారం మాట్లాడగలదు, పనులు చేయగలదు, రాయగలదు. జీవాత్మ దాని చేత మళ్లీ మళ్లీ ఏదైనా చేయించగలదు, ప్రతిధ్వనింప చేయగలదు, మానవ భాషలో కూడా చెప్పగలదు. ఆ స్థితిలో శరీరమే లేని ఆ ప్రేతాత్మ వాహకం ద్వారా మాట్లాడగలదు. ఆ శరీరం యొక్క అసలైన యజమాని కూడా మాట్లాడగలడు. మృదుత్వ రాహిత్య స్థితిలో పెద్దగా స్పందించిన అవయవాలు కలిగిన వ్యక్తి ఇటువంటి ప్రభావాలకి లోను కాడు. బహుశా ఏ మానవుడి జీవాత్మ కూడా స్వేచ్ఛాయుతమైన సంభోగాన్ని శరీరం నిద్రాస్థితిలో ఉండగా పట్టుకుని ఉండదు.
ఆ వ్యక్తికి మెలకువ వచ్చిన తర్వాత ఎవరిని అయితే ప్రేమిస్తుందో, ఎవరికి దూరమైందో వారి గురించిన స్మృతి చాలా అస్పష్టంగా ఉంటుంది. దీనికి కారణం వారి భౌతిక శరీరం, మెదడు దృఢంగాను సానుకూల చిత్తంతోనూ ఉండటం వల్ల, దానికి స్పందించకపోవడం వల్ల జరగవచ్చు. సాధకుడు దీని అర్థం మీరు పూర్తిగా ఆధ్యాత్మిక వాదం యొక్క తత్వాన్నే తిరస్కరిస్తున్నారా? దివ్యజ్ఞాని తత్వం అంటే మీ ఉద్దేశంలో అవి అతి మలినం, క్రూరమైన సిద్ధాంతాలైతే అలాంటి వారిని మేము తిరస్కరిస్తున్నాం. నిజానికి వాటికి ఏ తత్వం లేదు. అత్యంత మేధావులు అటువంటి ఆధ్యాత్మిక వాదాన్ని గట్టిగా సమర్థించేవారు. ఈ మాటే అంటారు. గట్టిగా సమర్థించేవారు ఈ మాటే అంటారు. వారి వాదం ప్రాథమికమైనది, ఆపేక్షించడానికి వీలు లేని సత్యం. వీటిని చెప్పాలంటే అలా కళ్ళకు కనిపించే కొన్ని వాహకాల ద్వారా, దృశ్య శక్తుల ద్వారా, మేధా జీవుల ద్వారా నియంత్రించబడుతున్నాయి. గుడ్డిగా వాదించే భౌతికవాదులు, ముఖ్యంగా హక్స్లీ వంటి భౌతికవాదాన్ని అంగీకరించేవారు తప్ప ఎవరూ కాదనలేరు. ఇది ఏమాత్రం సత్యం అనుకోవడానికి వీల్లేదు. సాధకు దివ్యజ్ఞాన సమాజం ప్రేతాత్మ పరిశోధక వాదాన్ని నిర్మూలించడం కోసమే స్థాపించబడిందని, మానవుడి జీవితం మరణానంతరం కూడా ఉంటుందనే నమ్మకాన్ని నాశనం చేయడానికే స్థాపించారని నేను విన్నాను. దివ్యజ్ఞాని మీరు తప్పుడు సమాచారాన్ని పొందారు. మా విశ్వాసాలన్నీ మానవుడు శాశ్వతం అనే సిద్ధాంతం ఆధారంగానే ఉన్నాయి. కానీ చాలా మంది లాగా మీరు దేహాన్ని లేదా దేహాత్మకు ఒక వ్యక్తిత్వం అని తప్పుగా భావిస్తున్నారు. పాశ్చాత్య మనస్తత్వ శాస్త్రవేత్తలు ఈ రెండింటి మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని సూచించలేదు. ఈ వ్యత్యాసం తూర్పు తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి, ఈ వ్యత్యాసాలే తూర్పు తత్వశాస్త్రాలను అర్థం చేసుకోవడానికి ప్రాతిపదిక. దివ్య జ్ఞానానికి ప్రేతాత్మ పరిశోధనానికి మధ్య ఉన్న భిన్నత్వానికి ఇదే మూలం. కొంతమంది ఆధ్యాత్మికవాదులు లేదా స్పిరిచువలిస్టులు మాపై వైరం చూపించిన నిజమైన ప్రేతాత్మ పరిశోధన లేదా నాణ్యమైన కల్తీ లేని ఆధ్యాత్మికత దివ్య జ్ఞానమే అని చెప్పాలి. ఆధునిక ప్రేతాత్మ సంశోధనం మాత్రం ఇప్పుడు సామాన్య ప్రజానీకంలో భౌతికవాదంతో కొంత భావాతీతంగా మరికొంత సాగిపోతున్నది. సాధకుడు మీ ఉద్దేశాన్ని మరింత స్పష్టంగా వివరించగలరా? దివ్యజ్ఞాని మా ఉపదేశాలు ఆత్మ మరియు ద్రవ్యం ఒకటే అని నొక్కి చెప్పినప్పటికీ ఆత్మ అనేది సంభావ్య ద్రవ్యం మరియు ద్రవ్యం అనేది స్ఫటికీకరించిన ఆత్మ మాత్రమే. మంచు గడ్డపడిన నీటి ఆవిరి అయినప్పటికీ అన్నిటికీ మౌలికమైనది, సార్వకాలికమైనది ఆత్మ కాదు. దానిని పరమాత్మ అనాలి. దృశ్య స్థితిలో ఘనరూపంగా కాలానుగుణంగా అవతరించేది ఒక వ్యక్తి రూపమే. సాధకుడి నిజమైన వ్యక్తిత్వం మరియు మనందరికీ తెలిసిన నేను లేదా అహం మధ్య తేడా ఏమిటి? దివ్యజ్ఞానం మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ముందు నేను లేదా అహం అనే పదాలను మీరు ఎలా అర్థం చేసుకుంటారో దానిపై మనం చర్చించాలి. మేము సరళంగా స్వీయ ప్రజ్ఞాస్థితికి, మనస్సులో కలిగే భావం నేను, నేనే అనే సరళమైన భావనకి తేడా చెబుతాను. నేను స్మిత్ లేదా బ్రౌన్ అనే సంక్లిష్ట ఆలోచనల మధ్య మనం తేడాను గుర్తిస్తాము. ఒకే జీవాత్మకు అనేక జన్మలు ఉంటాయి అని మనం నమ్ముతున్నందున ఈ తేడా అనే మొత్తం ఆలోచనకు ప్రాథమిక ఆధారం. నీ దృష్టిలో స్మిత్ అంటే స్మృతి పదంలో సుదీర్ఘంగా కదిలాడే దైనందిన అనుభవాలు మాత్రమే. ఇదే నేను అనబడే ఆ మిస్టర్ స్మిత్. నిజానికి ఈ అనుభూతులేవి నేను కానీ జీవాత్మ కానీ కాదు. అంతేకాదు ఇవి మిస్టర్ స్మిత్ అనే రూపం కానీ ఇదే నేను అనే భావాన్ని కానీ ఇవ్వవు. అతడికి ఒక రోజులో అత్యధిక భాగంలో పొందిన అనుభవాలేవి జ్ఞాపకం ఉండవు.
ఈ అనుభవాలే అతడిలో వాటిని పోగొట్టుకున్నప్పుడు అహంకారం కలిగిస్తుంది. దీని దృష్ట్యా దివ్యజ్ఞానులు ఈ అనుభవాల రాశిని అసత్యమైన వ్యక్తిత్వం అంటున్నారు. నిశ్చితమైనది, తప్పించుకోవడానికి వీలైనది. మానవుడిలోని ఆ అంశలో నేను అనేది కనిపించదు. నిజానికి నేను అన్నదే నిజమైన వ్యక్తిత్వం. ఈ జీవాత్మ లేదా వ్యక్తిత్వమే ఒక నటుడిలా జీవితం అనే రంగస్థలంపై ఎన్నో భాగాలలో నటిస్తున్నది. భూమిపై జీవాత్మ యొక్క ప్రతి కొత్త జీవితం రంగస్థలంపై ఒక రాత్రి ఆ జీవాత్మ లేదా నటుడు మ్యాక్బెత్ గా, మరో రాత్రి షైలాక్ గా, ఇంకో రోజు రోమియోగా, మరో రాత్రి హ్యామ్లెట్ గా, లేదా రాజు లీయర్ గా, ఇలా ఏదో పాత్రలో కనిపించవచ్చు. అది అతడి జన్మల పరంపర అంతా కొనసాగుతుంది. జీవాత్మ తన జీవన ప్రస్థానాన్ని ఒక దేవదూతగా, అప్సరసగా, లేక దయ్యంగా కాక సేవకుడిలా ప్రారంభిస్తుంది. అతడు తన పాత్రను ఒక యోధుడిలా లేదా బృందగీతంలో వినిపించే ఒక కంఠస్వరంలా పోషిస్తాడు. ఒక్కోసారి ప్రధాన పాత్రల్లోనూ లేదా అప్రధానమైన పాత్రలు కూడా పోషించవచ్చును. చివరికి రంగస్థలం నుండి అభ్యుదయకర్తగానో మాంత్రికుడిగానో నిష్క్రమిస్తారు. ఇదంతా ఇది నాకు అట్రాక్ట్ అవ్వట్లేదు. సాధకుడు నిజమైన ఆత్మ మరణం తర్వాత భూమికి తిరిగి రాదని మీరు చెబుతున్నారని నాకు అర్థమైంది. నిస్సందేహంగా నటుడికి స్వేచ్ఛ ఉన్నది కదా. నటుడు తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుని ఉన్నట్లయితే తిరిగి వచ్చినప్పుడు గతంలో అతడు నటిస్తూ మధ్యలో ఆపేసిన సన్నివేశానికి చేరుకోవచ్చు కదా. దివ్యజ్ఞాని అలా జరిగే అవకాశం లేదు. ఆ విధంగా తిరిగి రావడం అన్నది మరణం తర్వాత పొందే నిశ్చయమైన స్వర్గానికి జత కాదు. దీనిని నేను రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మానవుడు తన జీవితంలో అన్యాయంగా వచ్చి వేదనలు, దుఃఖాలతో ఎంతో కష్టపడుతున్నాడని భావిస్తున్నాం కదా. కేవలం మరొకరితో కలిసి ఉండటం వల్ల వారు చేసిన తప్పులకు బలైపోతున్నారు. ఒక్కోసారి వాతావరణం వల్ల కూడా కష్టాలు పాలవుతున్నాడు. దీనివల్ల న్యాయంగా అతడికి మళ్ళీ జన్మ ఎత్తి కొత్త జన్మ స్వీకరించబోయేలోగా స్వర్గం కాకపోయినా పరిపూర్ణమైన విశ్రాంతి, ప్రశాంత స్థితి అవసరం. దీనిని తర్వాత చర్చిద్దాం. ఇది మొదటి చాప్టర్ అయిపోయింది. ఈ చాప్టర్ పేరేంటి అంటే మనం చదివిన చాప్టర్ ద డిఫరెన్స్ బిట్వీన్ థియాసఫీ అండ్ స్పిరిచువలిజం. ఆ చాప్టర్ చదివాను. దివ్య జ్ఞానం ఎందుకు ఆమోదించబడింది? వై ఈస్ థియాసఫీ యాక్సెప్టెడ్? నాకు ఇది కొంతవరకు అంటే సాధకుడు అంటున్నాడు అర్థమైంది. మీ బోధనలు ప్రేతాత్మల గురించి మాట్లాడే ఆధ్యాత్మికత కన్నా ప్రస్తుత మత సంబంధిత భావనల కన్నా చాలా సంక్లిష్టంగా ఉన్నాయి. మీరు చెబుతున్నది అర్థం చేసుకోవడం చాలా కష్టంగాను చాలా కఠినంగాను ఉంది. మీరు ప్రతిపాదించిన ఈ దివ్యజ్ఞానం చాలా ఆసక్తిని రేకెత్తించే విధంగా ఒకవైపు, వ్యతిరేకతను మరోవైపు ఏకకాలంలో ఎలా సృష్టించింది? దివ్యజ్ఞానం దీనికి ఎన్నో కారణాలున్నాయి. నా అభిప్రాయంలో ఆ కారణాలు: 1, క్రూరమైన ద్రవ్యవాద సిద్ధాంతాల మెటీరియలిస్టిక్ థియరీస్ ప్రతిస్పందనలు విజ్ఞాన శాస్త్ర అధ్యాపకుల ద్వారా ప్రచారంలో ఉన్నాయి. చర్చి బోధించిన వేర్వేరు కృత్రిమ వేదాంత శాస్త్రాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి లెక్కకి మించి రోజురోజుకి పోయే విరుద్ధ వర్గాలు, మతాలు, విశ్వాసాలు. 3, విశ్వాసాలు స్వీయమైన వాటిలోనూ పరస్పర విరుద్ధంగా కనిపించే వాటిలోనూ కనిపించేవన్నీ నిజాలు కావు. ధృవీకరించబడని ఏ వాదనలు నిజం కావు. సాంప్రదాయకమైన మతాలపై సహజంగా ప్రజల్లో పెరుగుతున్న అపనమ్మకం పోవాలంటే నైతికత విలువలు పరిరక్షణ, సామాజిక దురాచారాల శుద్ధి జరగకపోతే అది పోదు. 4, అసంఖ్యాకమైన ప్రజల విశ్వాసాలు, కొద్దిమంది ప్రజల జ్ఞానం ఎక్కడో ఖచ్చితంగా ఒక తాత్వికమైన మత సంబంధితమైన
సంవిధానం ఉంటుందని భావించారు. తెలుగైనా ఏంటో ఇవన్నీ ఊహాజనితమైనది కాకుండా వైజ్ఞానిక దృక్పథంతో ఉంటుందని విశ్వసించారు. చివరిగా ఆధునిక విశ్వాసాల కన్నా ఎప్పుడో చాలా కాలం క్రితమే ఇటువంటి విధానం ఒకటి ఉన్నదని విశ్వసించారు. సాధకుడు ఇటువంటి విధానం ఇప్పుడే ఎలా ముందుకు వచ్చింది? దివ్యజ్ఞాని సరి అయిన సమయం ఆసన్నమైన అవడమే దీనికి కారణం. సత్యాన్వేషణలో ఎంతో తపనతో దీక్షతో చేసే కొందరు సాధకుల కృషి ఫలితంగా ఇది ఆవిర్భవించింది అనే విషయం వాస్తవం. దీనికి ఎంత మూల్యం చెల్లించవలసి వచ్చినా దీనిలో ఏమి దాగి ఉన్నా దీనికోసమే సాధన చేశారు. దీనిని గమనించిన జ్ఞానమూర్తులు కొంత భాగాన్ని ప్రకటించారు. దివ్యజ్ఞాని సమాజాన్ని వ్యవస్థాపించడం కొంతకాలం వాయిదా వేసినట్లయితే అత్యాధునిక దేశాల్లోని జనాభాలో సగం ఈపాటికే ద్రవ్యాపేక్షవాదులై మెటీరియలిస్టులు ఉండేవారు. మిగిలిన సగం మానవత్వాన్ని కోల్పోయిన వారు యాంథ్రోపోమార్ఫిస్టులు, ఇంద్రియాలకు కనిపించిన వాటిని నమ్మేవారు, ఫినామినిస్ట్ అయి ఉండేవారు. సాధకుడు మనం దివ్యజ్ఞానం కొత్తగా ఆవిష్కరించిందని భావించవచ్చా? దివ్యజ్ఞాని ఇలా ఎంత మాత్రం అనుకోకూడదు. అదేదో ఊర్ధ్వలోకాల్లో నుండి దిగివచ్చిన మానవాతీతమైన బోధనా అంశం కాదు. ఇది కేవలం గతంలో చెప్పిన ప్రాచీనమైన బోధనలపై కొంత ముసుగు తీసి వీటి గురించి ఏమాత్రం తెలియని అజ్ఞానులకు తెలియచేయడమే. అటువంటి ప్రాచీన జ్ఞానం ఉన్నదనే విషయం కూడా తెలియని వారికి, దీనిని ఎలా కాపాడాలో తెలియని వారికి దీనిని అందించినదే ఈ దివ్యజ్ఞానం. ఈజిప్షియన్, గ్రీకు లేదా రోమన్ల సంస్కృతి నాగరికతకు చెందిన ప్రజల రహస్య సంవిధానాలని, అంతుచిక్కని ఆరాధనలను, పూజారుల మోసాలను గురించి నవీన ఆధునిక యుగంలో మాట్లాడుకోవడం ఒక నాగరికత అయిపోయింది. రోసిక్రూషియన్ గా చెప్పబడే క్రైస్తవ పూజారులను సగం పిచ్చివాళ్లగానో వెర్రివాళ్లగానో తేనె పూసిన కత్తులుగానో పరిగణించి వెక్కిరిస్తున్నారు. అసంఖ్యాకమైన పుస్తకాలు వీటి గురించి వచ్చాయి. ఈ మధ్యనే కొత్తగా వ్రాస్తున్న వారు కూడా రసవాదం, ఆల్కెమీపై అగ్నితత్వవేత్తలుగా, ద ఫిలాసఫర్స్ పెద్ద విమర్శకులుగా, గొప్ప జ్ఞానవాదులుగా, జ్ఞానిస్టులు చలామణి అవుతూ సామాన్య తాంత్రిక విధానం గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఈ జన్మలో సుదీర్ఘమైన అగ్ని పీఠాధిపతుల సాంప్రదాయం, భారత, చల్దియా, అరేబియా దేశాలకు చెందిన తత్వవేత్తలు, గ్రీసుకు చెందిన సన్యాసులు, పశ్చిమ ప్రాంతానికి చెందిన వారిని మహాజ్ఞానులుగా, సమస్త జ్ఞానాన్ని కలిగిన దివ్యజ్ఞానులుగా గుర్తించారు. వారు మౌలికంగా కళలు, విజ్ఞాన శాస్త్రాలన్నీ దివ్యమైనవే అని ప్రతిపాదించారు. ప్లేటో రహస్య తాంత్రిక విధానాలన్నీ పవిత్రమైనవే అని అన్నారు. ఎలూసినీషియస్ తాంత్రిక విధానాలలో తారాదీక్ష స్వీకర్త అయిన క్లెమెన్స్ అలెగ్జాండ్రినస్ కూడా వీరి గురించి వ్యాఖ్యానిస్తూ ఇదే సమస్త జ్ఞానానికి అంతిమ స్వరూపం అని ఘోషించారు. ఇప్పుడు చెప్పండి, మనం ఈ ప్లేటోని, క్లెమెన్స్ అలెగ్జాండ్రినన్ని మూర్ఖులుగానో తేనె పూసిన కత్తులుగానో పరిగణిద్దామా? సాధకుడు మీరు శత్రుత్వం లేదా వ్యతిరేకత గురించి ప్రస్తావించారు. సత్యానికి దివ్యజ్ఞానమే ప్రతీక అయితే దీనికి అసలు వ్యతిరేకత ఎందుకు వచ్చింది? సామాన్యంగా ఎందుకు అందరూ అంగీకరించలేదు? దివ్యజ్ఞానం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా అనేక కారణాలు ఉన్నాయి. కొత్తగా వచ్చిన వాటిని వ్యతిరేకించడం లేదా అంత సులభంగా స్వాగతం చెప్పకపోవడం ప్రజల్లో కనిపిస్తుంది. స్వార్థపరత్వం కూడా ఒక విధంగా సాంప్రదాయవాదం నుండి మరొక విధానాన్ని అంగీకరించదు. కొన్నిసార్లు మార్పును ద్వేషిస్తుంది. వారు సరళంగా హాయిగా వెళ్ళిపోయే పద్ధతులని, విధానాలను ఇష్టపడతారు. అంటే చేంజ్ని యాక్సెప్ట్ చేయండి.
అతి గొప్ప సత్యానికి బదులు ఆ సమయానికి తోచిన మాటలు అబద్ధాలే అయినా పెద్దగా పట్టించుకోని మాటలే, మాట్లాడటానికి అబద్ధాలే అయినా సరే ఇష్టపడతారు. సత్యం మాట కాదంటే మానవుడు వ్యక్తిగత సౌఖ్యాన్ని వదులుకోవాలి. మానవుడికి తక్షణ ప్రయోజనం లేదా ప్రతిఫలం కావాలి. ఇవి లభించని వాటిని అతని మానసిక నిరోధకత అడ్డుకుంటుంది. ఈనాటి యుగం నిజం చెప్పుకోవాలంటే ఆధ్యాత్మికతకి ఎంతో దూరం. ఇంతేకాదు దివ్యజ్ఞాన బోధనల గురించి పెద్దగా తెలియదు. ఈ సిద్ధాంతాలన్నీ అర్థం చేసుకోవడం అంత సులభం కూడా కాదు. మత వర్గవాదుల చిత్ర విచిత్రాలు, వారి భిన్నాభిప్రాయాలు ప్రజలు బాగా నమ్మిన విశ్వాసాలని తినేస్తాయి ఒక్కసారి. శర్మ గారు, టైం అయిపోయిందా ఏంటి? నమస్తే, చెప్పండి. అయితే ఇవాళ హనుమంతరావు గారు ఒకరే ఉంటారే? శంకర్రావు గారికి పరిస్థితి ఎలా ఉందో, అతను రాలేకపోతున్నారు. అయితే మీరు అటెండ్ అవ్వట్లేదా? సరే సరే, అలాగే. ఈనాటి యుగం నిజం చెప్పుకోవాలంటే ఆధ్యాత్మికత ఎంతో దూరం. దివ్యజ్ఞాన బోధలను గురించి పెద్దగా తెలియదు. ఈ సిద్ధాంతాలను అర్థం చేసుకోవడం అంత సులభం కూడా కాదు. మతవర్గవాదులు చిత్ర విచిత్రాలు, వారి భిన్నాభిప్రాయాలు ప్రజలు బాగా నమ్మిన విశ్వాసాలను తినేస్తాయి. వీటన్నింటినీ వ్యక్తిగత కృషికి ఆంతరంగిక చక్ర పరిధిలో అత్యంత పవిత్రమైన జీవితం గడుపుతూ శిష్యుడు కావాలని తప్పించే వారిని జోడిస్తే దివ్య జ్ఞానం ఎందుకు ఇంత కఠినమో తెలుస్తుంది. అత్యంత పరిమితమైన ఒక వర్గం నిస్వార్థమైన జీవితం గడుపుతూ పవిత్రంగా జీవించే వారిని కూడా చూస్తే దివ్య జ్ఞానం ఎందుకింత నెమ్మదిగా సుదీర్ఘమైన మార్గంలో పళ్ళ బిగువున సాగే ప్రయాణంలా అనిపిస్తుందో అర్థమవుతుంది. ఇదే ప్రాథమికంగా వేదన పొందే వారి జీవిత తత్వం. జీవితంలో ఒకరి సహాయం పొందే అవకాశమే లేని నిరాశ, నిస్పృహలతో కూడిన జీవితం. ఇంతేకాక ఎంతో నైతిక సంవిధానం, నమ్మకాలు, విశ్వాసాలు కలిగిన చరిత్ర విదేశాలకు పరిచయం చేశారు. దీనిని ప్రారంభంలో ఎన్నో అవరోధాలు, అస్పష్టతలు, స్వార్థం, తప్పే ముసుగులు ఆవరించాయి. నిజంగా దీని సృష్టికర్తకు ముళ్ళ కిరీటమే. ఏ పురాతన శిథిలమైన భవనం కూడా ప్రమాదాలు లేకుండా బాగుపడదు. సాధకుడు, మీరు చెప్పినదంతా ఒక నైతికత, దివ్య జ్ఞానం యొక్క తత్వం కూడా మీ కదా. మీరు దివ్యజ్ఞాన సమాజం లక్ష్యాలు, ఆదర్శాలు, ఉద్దేశ్యాలు, నియమావళిని వివరిస్తారా? దివ్యజ్ఞాని ఇది ఎప్పుడూ రహస్యంగా ఉంచలేదు. మీరు అడగండి, చాలా సవివరంగా ఖచ్చితమైన సమాధానాలు మీకు లభిస్తాయి. ఇక్కడితో ఈ చాప్టర్ అయిపోయింది. ఇక్కడ కాపుదాం. నెక్స్ట్ చాప్టర్ పేరు దివ్యజ్ఞాన సమాజ కార్యనిర్వహణ అని. అది అధ్యాయం 3 నుంచి చదవాలి. ఏమైనా అర్థమవుతుందా అంటే ఇక్కడ నేను ఈ పుస్తకాల్లో నేను చదువుతున్నప్పుడు నాకేంటంటే ఆత్మ తపన ఉండడం వల్ల ఇవన్నీ నేను చదివినా వదిలేసేదాన్ని. అందుకే చదివేనని కూడా చెప్పలేదు. అర్థమైందా? నాకు పట్టేవి కావు ఇవి. అలాగే ఆ కామ శరీరం అంటే అలా 7 మాన్యువల్స్ అని ఉన్నాయి, చిన్న చిన్నవి. అవి చదవాలి, మరీ చిన్నవి కాదు, ఇలాగే ఉంటాయి. అవి నాకెందుకో వాటిలో అంత అంటే మానవుడు శరీరాలు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ తర్వాత అవన్నీ అవసరమే ఇతరులకి బోధపరచడానికి అని అలా చదివాను కొంచెం కొంచెంగా. ఇంతకీ వసంతలత మీకు అర్థమైందా? విన్నారా? అంటే కొంచెం తెలుగులో ఉన్న కీటు థియాసఫీ ఎప్పుడు అంతే కదా. నాకు అంత క్లియర్ గా అనిపించలేదు, అంత ఇంట్రెస్టింగ్ గా కూడా అది ఏమిటో బోధపడటం లేదు, క్లారిటీ తక్కువగా ఉంది నాకు.
అంటే అర్థం డిఫరెంట్ వాళ్ళు క్వశ్చన్లు అడుగుతున్నారు కదా దివ్య జ్ఞాన విషయంలో. అంటే ముఖ్యంగా ఆత్మలు అలాంటివి వాళ్ళే అవేనా, కొంతమంది స్పెషల్ ఇంటెలిజెన్స్ చూపిస్తూ ఉంటారు కదా, అంటే అవే అని మనం చెప్పలేము అంటూ సోమనాంబులిజంలో కూడా, అంటే నిద్రలో నడిచే వాళ్ళు కూడా అలాగ ఎన్నో వాళ్ళకి తెలియని భాష మాట్లాడేస్తూ ఉంటారు. ఇవన్నీ చనిపోయిన ఆత్మలు బతికున్న వాళ్ళలో దూరి చేయిస్తున్నాయి అనడానికి ఆధారాలు లేవని చెప్పారు. అది మొదట్లో చెప్పేది. అర్థమైందా? ఆ క్వశ్చన్ ఆన్సర్స్ జిస్ట్ అది. అంటే అది మేము చనిపోయిన ఆత్మలకు అంత అంటే బతికున్న మనుషుల్లో దూరి చెప్పే అది ఉంటుందని మేము భావించము అని చెప్పారు. అంటే అలాగే అయితే కొంతమంది మీడియంస్ అని ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొందరు ఆత్మలు అంటే ప్రతి ఆత్మ అలా చెప్పలేదు కానీ ఆ ఇప్పుడు వెంకటరమణమూర్తి పూనేరు అన్నప్పుడు, అలాంటప్పుడు కొంతమంది అప్పుడే చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళకి పూని మాట్లాడొచ్చు అని ఒక దగ్గర రాస్తారనమాట. అంటే అది కూడా ఆ తర్వాత అతను చెప్పారు. అంటే కేవలంగా ఇది ఆ ఎన్నో కారణాలు ఉంటాయి. అంటే దానికి కారణం ఏమిటి అని అంటే అదే మనిషికి ఆ ఇన్నర్ కెపాసిటీ ఉంటుంది కదా, అది దాని వల్ల కూడా కొంత అలాంటివి సంభవం అని. అలా అయితే మరి ఇవన్నీ ఎలా సంభవం అన్నారు. అది ఆ తర్వాత ఇప్పుడు ఇందాక లేమోని థియోసఫీ ఎందుకంత ఈజీగా లేదు అంటే ఆమోదించలేకపోతున్నారు అంటే కొత్త ఫీల్. అంటే మొదట ఏంటంటే కొత్తదాన్ని ఎవరు ఇష్టపడరు. తర్వాత అంతకు ముందు నుంచి ఉన్న మనస్సు నుంచి బయటపడడానికి ఇష్టపడదు. అలాంటివన్నీ కారణాలు చెప్పుంటారు. తర్వాత ఏంటంటే వాళ్ళు ఇప్పుడు తత్వ విధానంద గారు చెప్తూ ఉంటే అందరూ పీఠాధిపతులు కూడా అడ్డారు. ఎందుకంటే వాళ్ళ యొక్క దీన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటూ డబ్బులు ఆర్జిస్తూ ఉన్న వాళ్ళకి అడ్డంకం అయిపోతున్నది. అలాగే వీళ్ళ అంటే సిద్ధాంతాలు అవి చెప్పి ఇవే కరెక్ట్ అనేటటువంటి వాళ్ళ వల్ల కూడా కొన్ని ఆటంకాలు వస్తాయి. అసలు మతంలోని ప్రతి మతంలోని సూపర్స్టిషన్స్ తీసేస్తే ఉన్నదే థియాసఫీ. మతము మైనస్ మూఢ విశ్వాసము ఈక్వల్ టు థియాసఫీ అని చెప్పొచ్చు. అంటే ప్రతి మతంలో ఉన్న మూఢ విశ్వాసాలను తీసేస్తే ఉన్న సత్యాలే థియాసఫీ. అయితే ఆ మూఢ విశ్వాసాలు ప్రచారం అంటే కొన్నాళ్ళు ఆ మతాన్ని అనుసరిస్తూ ఉంటే అలా 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 డైవర్ట్ అయిపోయి అవి ఎక్కువైపోతాయి, అసలు ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఎలా అయితే అంటే ఒకప్పుడు వాళ్ళు ఎవరు అనేవారు, వాళ్ళు ఎంతో భక్తితోటి ఉండేవారని, నవనాథులు కాదు ఇంకెవరో, వాళ్ళేమో చివరికి ఏంటైంది, వాళ్ళు సింబల్ గా ఒక విగ్రహం పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి భక్తి లోపించింది, సింబల్ మెయిన్ అయిపోయింది. ఇలాంటివన్నీ కారణం అనమాట అని. అయితే ఇది కొంచెం నైతికత అనడానికి ప్రాముఖ్యత ఉంది అని చెప్పారనమాట. నాకు ఎందుకంటే నేను ఆ పుస్తకాలు ఎక్కువగా థియోసఫీ అంటే ఆ జ్ఞానం కోసం వెతుకుతూ చదివినప్పుడు ఇవన్నీ నాకు అటువంటి విషయాలే అట్రాక్ట్ అయ్యాయి. ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా తెలియాలి. మానవుడు శరీరాలు అనే పుస్తకం ఉందా, అది తెలిస్తే ఏ బాడీస్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి అవన్నీ మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు యాస్ట్రల్ బాడీ అంటే కామ శరీరం, మనలో ఉన్న ఎమోషన్స్ ఇవన్నీ కూడా యాస్ట్రల్ ఎఫెక్టే. అంటే ఇదంతా తెలియడం ఒక రకంగా మంచిదే. అయితే తెలిసినా మనం మళ్ళీ మామూలు దగ్గరికి ఆ అవేర్నెస్ అవి ఉంటేనే అందులోంచి, అందుకనే ఎసెన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ కృష్ణమూర్తి గారి. అంటే ఇవన్నీ ప్రాథమికమే. థియోసఫీ కూడా అదే చెప్తుంది కదా. బ్లెవెన్స్కీ చెప్పేది, కృష్ణమూర్తి గారు చెప్పేది, మైండ్ ఈస్ ద స్లేయర్ ఆఫ్ ద రియల్. అంటే మనస్సు వల్లే సత్యం అన్నది తెలియకుండా అయిపోతుంది. దట్స్ వాట్ కృష్ణమూర్తి గారు ఇంకో పదాల్లో చెప్పారు. మైండ్ ని స్టిల్ చేస్తేనే సత్యం తెలుస్తుందని. విషయం ఒకటే.